హోమ్ డిస్టిలరీస్ అండ్ బ్రివరీస్ ని ఇక్కడికి తీసుకురావడం అని చెప్పి అనేది చాలా క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది అన్నమాట. ఇలా పెద్ద మనం అంటే మొత్తం రాకెట్ సైన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, చాలా క్లియర్గా ఉంది అన్నట్టు. ల్యాండ్ పాలసీ పట్టుకొస్తా అన్నారు, ఎడ్యుకేషన్ పాలసీ పట్టుకొస్తా అన్నారు, హెల్త్ పాలసీ పట్టుకొస్తా అన్నారు. ఇవన్నీ పక్కన పెట్టేసి లిక్కర్ దాని మీద ఆదాయం పెంచుకోవడం చేస్తుంటే ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి మేము నిజంగా అడుగుతున్నాం. అంటే ఇందిరమ్మ రాజ్యం తెలంగాణలో వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి చెప్పడం అంటే ఇది లిక్కర్ రాజ్యమా? దీనివల్ల మీరేంటంటే బాగుపడాలనా, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలనా, ఆదాయం పెంచుకుంటేందుకు ఇది ఒక్కటే మార్గమా అని చెప్పి మేము మిమ్మల్ని ఏంటంటే ప్రశ్నిస్తున్నా. మీ దగ్గర ఎటువంటి ఆన్సర్ కూడా రాలేదు. మాకు తెలియదంటారు, ఒకసారి మొత్తం తెలిసిందంటారు. ఇది బెల్ట్ షాపులు కూడా బంద్ చేస్తామన్నారు రేవంత్ రెడ్డి గారు. బెల్ట్ షాప్ పక్కన పెట్టండి, వాళ్ళ 4,000 మంది 5,000 మంది ఉన్న జనాభాకు టార్గెట్లు పెట్టి లిక్కర్ ఆదాయం పెంచాలి, ఇది ఒక్కటే మనకు మార్గం అని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్న దానికి మేము క్లియర్గా ఆరోపిస్తున్నాం. దీనికి మీ దగ్గర ఏమన్నా జవాబు ఉందో అని లేదో అనేది మీకే వదిలిపెట్టేస్తున్నాం అన్నట్టు. ఎంతోమంది అంటే మద్యం లేదు అని చెప్పి కొత్త బ్రాండ్ తీసుకురావడం అనేది ఇది చాలా వింతైన విషయం. ఇది ఎందుకు చేస్తున్నారంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది అన్నట్టు. కాంగ్రెస్ పార్టీలో ఫండింగ్, ఎందుకంటే 3 రాష్ట్రాల్లో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీలో మరి ఉన్న మేధావులు కానివ్వండి, అందులో ఉన్న రాజకీయ నాయకులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయడానికి కాదు, వాళ్ళ సొంత అభివృద్ధి కోసమే ఏంటంటే పాటుపడినారు. 10 సంవత్సరాలు 2004, 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఉంటే ఏ విధంగా ఈ యొక్క రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని దోచుకున్నది అనేది చాలా క్లియర్గా తెలిసిన విషయం అన్నట్టు. ఈ ఎన్నికల్లో మరి ఆదాయ మార్గాలు కావాలంటే 3 రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ పార్టీకు కప్పం కట్టే ఒక ప్రక్రియను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక మంచి మార్గం ఎన్నుకుందని చెప్పి మేము భారతీయ జనతా పార్టీగా మేము ఆరోపిస్తున్నాం. ఇదొక విషయం. అయితే రైతుల గురించి ఎంత బాధాకరమైన విషయం అంటే, రైతుల గురించి ఇదే రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భంలో ఎన్నికల ముందు రైతులకు మేము రుణమాఫీ చేస్తాం, రైతులను మేము ఆదుకుంటాం, 10,000 రూపాయలు ఏంటంటే బోనస్ ఇస్తాం, ఇవన్నీ చెప్పిన ఈ యొక్క ప్రభుత్వ పెద్దలు అధికారంలో వచ్చిన తర్వాత రైతుల గురించి అసలు మాట్లాడే నాదుడు లేడు. వ్యవసాయ మంత్రి ఎప్పుడు మాట్లాడతాడో, ఎప్పుడు ఏం చేస్తాడో కూడా మనకు ఏంటంటే మొత్తం తెలియని విషయం. రైతులకు గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా అన్యాయం చేసింది. మరి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అంతకన్నా ఎక్కువ అన్యాయం చేస్తుంది అన్నట్టు. రైతులకు బేడీలేషన్ చూసినాం మనం. రైతులు ఇవాళ ఆత్మహత్య చేసుకుంటున్నారు. కరెంటు లేక, నీళ్లు లేక, విత్తనాలు లేక, కల్తీ విత్తనాలు ఏ విధంగా ఉన్నాయంటే ప్రతి ఒక్క జిల్లాల్లో 15 నుంచి 20 లక్షల వరకు కల్తీ విత్తనాలు అందుబాటులో ఉన్నాయంటే నిన్న ఒక ఏంటంటే రేట్ జరిగింది. నిన్న వికారాబాద్లో, కొడంగల్ మండలంలో ఆ రేట్ జరిగితే ఒకళ్ళ ఇంట్లో 17 లక్షల నకిలీ విత్తనాలు ఉన్నాయంటే ఏ విధంగా మరి ఈ యొక్క ప్రభుత్వం వైఫల్యం చెందుతుందో అనేది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా విమర్శిస్తుంది. వీటి దగ్గర మీ దగ్గర ఏమన్నా జవాబు ఉందా? విత్తనాలు రాకుంటే ఇంతకుముందు చూసినా మనం యూరియా కష్టాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. యూరియా కోసం లైన్లో నిలబడ్డోళ్ళు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేము అగ్రికల్చర్ మీద, వ్యవసాయం మీద మేము ఆదుకుంటాం, రైతులకు మేము అన్నం పెడతాం, భారతీయ జనతా పార్టీ రైతుల మీద వివక్ష చూపిస్తుంది, మేము అధికారంలో వచ్చిన తర్వాత రైతులకు హామీ ఇస్తామని చెప్పిన వీరు యూరియాకు ఏ విధంగా చెప్పులు పెట్టి కొట్టుకునే పరిస్థితి ఉందో ఇవాళ విత్తనాల కోసం కూడా అదే విధంగా కొట్టుకుంటున్నారని చెప్పి రైతులు పాస్బుక్ పెడుతున్నారు అక్కడ. అంటే మన షాప్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో పొద్దున్న 5 గంటలకు వచ్చి అక్కడ పాస్బుక్లు పెట్టి
నిల్చొని విత్తనాల కోసం ఇవాళ ఇంత ఇబ్బంది పడుతుంటే